రైతు బంధు కూడా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మధ్యలో 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు మాత్రం ఇస్తున్నా అని చెప్పేసి ఒక ప్రచారం చేసుకుంటున్నాం. దాంట్లో కూడా టార్గెట్ పెట్టి జిల్లాల వారీగా ఇగో మీ జిల్లాలో 50,000 ఎకరాలు కట్ చేయాల్సిందే అని చెప్పి కలెక్టర్లకు టార్గెట్ పెట్టి ఎవరో ఒకరి కట్ చేసేసి వాళ్ళకు కూడా రైతు బంధు పూర్తిగా ఇవ్వలే. ఇప్పుడు కూడా అంటే ఇంత దౌర్భాగ్యంగా ప్రభుత్వం నడుస్తుంటే ప్రశ్నిస్తుంటే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ కోసం తీసుకుపోయే విధంగా పొద్దుగాల లేస్తే కానించి ఏదో ఒక అప్రతిష్ట పాలు చేయాలి, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారి మీద ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చెప్పి లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి కాలేజీ ఇప్పుడు అందుబాటులో ఉండి ఇప్పుడు నీళ్ళు ఎత్తిచ్చేటువంటి అవకాశం ఉన్నా ప్రతిసారి కూలిపోయిందని చెప్పేసి ఒక బ్యాడ్ ప్రాపగండ చేసి కేసీఆర్ గారిని విచారణ పిలిపించేటువంటి నేపథ్యంతో ఒక అవమానించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైతు బంధు కూడా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మధ్యలో 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు మాత్రం ఇస్తున్నా అని చెప్పేసి ఒక ప్రచారం చేసుకుంటున్నాం. దాంట్లో కూడా టార్గెట్ పెట్టి జిల్లాల వారీగా ఇగో మీ జిల్లాలో 50,000 ఎకరాలు కట్ చేయాల్సిందే అని చెప్పి కలెక్టర్లకు టార్గెట్ పెట్టి ఎవరో ఒకరి కట్ చేసేసి వాళ్ళకు కూడా రైతు బంధు పూర్తిగా ఇవ్వలే. ఇప్పుడు కూడా అంటే ఇంత దౌర్భాగ్యంగా ప్రభుత్వం నడుస్తుంటే ప్రశ్నిస్తుంటే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ కోసం తీసుకుపోయే విధంగా పొద్దుగాల లేస్తే కానించి ఏదో ఒక అప్రతిష్ట పాలు చేయాలి, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారి మీద ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చెప్పి లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి కాలేజీ ఇప్పుడు అందుబాటులో ఉండి ఇప్పుడు నీళ్ళు ఎత్తిచ్చేటువంటి అవకాశం ఉన్నా ప్రతిసారి కూలిపోయిందని చెప్పేసి ఒక బ్యాడ్ ప్రాపగండ చేసి కేసీఆర్ గారిని విచారణ పిలిపించేటువంటి నేపథ్యంతో ఒక అవమానించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.